सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि हैदराबाद के सेक्रेटरीट के पास से है, जहां पर बीजेपी एमएलए ने जो है तेलंगाना के सीएम रेवंत रेड्डी के साथ मिलकर एक पिटीशन दिया है फार्मर्स की सहूलियत के लिए, यानी किसानों की भलाई के लिए और उनके बोनस के लिए। तो आइए नजारे हम आपको दिखाते हैं हैदराबाद के सेक्रेटरीट के पास। మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలిన వాళ్ళకి కూడా పెండింగ్ ఉన్నది కూడా మరి వెంటనే ఇస్తామని అది లేదు. మన ఎలక్షన్ లేదు, మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది. నేను కేవలము కొంతవరకు వేయగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నాయి కూడా వెంటనే ఎలక్షన్ కూడా ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా, మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద ముందుకొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళకి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బన్నా మీరు వెంటనే ఇస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వారికి చెప్పడం. మేము అదే విషయం చెప్పాము. మేనిఫెస్టోలో మీరు సన్నవడ్లు దొడ్డు వడ్లు చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్ కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్ కూడా రాయడం జరిగింది. వారే చాలా సార్లు ఆగస్ట్ 15 అని చెప్పారు కదా, ఆగస్ట్ 15 వెయిట్ చేయాలి కదా. అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్ లో జరుగుతలేదు. మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తా ఉన్నారో, మరి మీరు ఏ రకంగా ఇది చేస్తా ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులు పిలిపించుకొని దీన్ని స్పెసిఫిక్ గా రివ్యూ చేసి గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా 1 కిలో కూడా తరుగు లేకుండా గతంలో మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధికారులు వెంటనే పిలిపించుకొని మాట్లాడారు. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల కోసం పుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. మరి రైతు సమస్యలతో పాటు రైతులు పడుతున్నటువంటి గోసతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం, వారు మరి సానుకూలంగానైతే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఈ 4 కిలోలు 3 కిలోలు ఎక్సెస్ గా చూపుతున్నటువంటి ఈ ఆపని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. వెంటనే వారి అధికారులకు ఆదేశించినందుకు మరి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమీడియట్ గా దీన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తాం.
सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में बच्चियों की तालीम और तरबियत के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। ऐसे वालिदैन जो अपनी बच्चियों की मेयारी तालीम और तरबियत के लिए किसी मेयारी तालीमी इदारा की तलाश में है तो इस सिलसिले में पुरशिको इमारत और कुशादा क्लासरूम में आपकी बच्चियों की तालीम, तरबियत, हुस्न अखलाक, हिफ्ज़ कुरान करीम और स्पोर्ट्स के अलावा तालिबात की खवातीन अमले के जरिए निगरानी व हिफाजत का इत्मीनान बख्श माहौल है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला करें और सक्सेस द स्कूल का इंतखाब करें।